హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రినేని సీరియల్ ఆర్టిస్టులు చందు అండ్ పవిత్ర వీళ్ళిద్దరూ కూడా 1 వీక్ గ్యాప్లో చనిపోవడం మనం చూస్తాం. అటు పవిత్ర గారు యాక్సిడెంట్లో చనిపోయారు, ఆ తర్వాత చందు సూసైడ్ చేసుకొని చనిపోయారు చూస్తాం. అయితే ఆ తర్వాత వీళ్ళకి సంబంధించి ఎన్నో కీలక విషయాలు బయటపడడం చూస్తున్నాం. వీళ్ళ రిలేషన్షిప్ గురించి కానివ్వండి, లేకుంటే వీళ్ళు చనిపోయిన విధానం గురించి కానివ్వండి, ఇటువంటి వాటి సోషల్ మీడియాలో చాలా డిస్కస్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ గురించి సోషల్ మీడియాలో బాగా చర్చించుకోవడం చూస్తున్నాం. సార్ అనేక కీలక అంశాలు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానివ్వండి, లేకుంటే వాళ్ళ సన్నిహితులు చెప్పిన దాన్ని బట్టి రివీల్ అవుతూ వస్తున్నాయి. సార్ మీ ఒపీనియన్ ప్రకారం అసలు ఏం జరిగింది, వీళ్ళ గురించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? వాస్తవానికి పవిత్ర గారు 12th ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఈయన ఉన్నాడు. ఓకే. చంద్రకాంత్ కూడా ఉన్నారంట అందులో. ఆయన ఉన్నారంట, వాళ్ళ అక్క బిడ్డ కూడా ఉన్నారంట, డ్రైవర్, నలుగురు ఉన్నారు. కానీ వాళ్ళెవరికి ఏం గాయాలు కాలేదు. ఈవిడ మాత్రం తలకు తగిలేసింది. అండ్ మోర్ ఓవర్ బాగా షాక్ గురయ్యి ఎక్కువగా భయభ్రాంతులు లోనవడం వల్ల చనిపోయింది అని అంటున్నారు. మొత్తం మీద షీ వాజ్ నో మోర్. అయితే అక్కడ సరిగ్గా వారం కూడా కదా, 5 రోజులే, 12 అది జరిగింది. 17th నైట్ ఈయన సూసైడ్ చేసుకున్నాడు, లాస్ట్ ఫ్రైడే అనుకుంటా. సో అట్లా చనిపోయిన తర్వాత ఏంటి అంటే రకరకాల కారణాలు ఏంటి వినిపించాయంటే, వాస్తవానికి ఆ సన్నిహితులు కానీ మిత్రులు కానీ అక్కడ దగ్గర వాళ్ళతో ఆయన సన్నిహితంగా మెల్లిన వారు అందరూ చెప్పేది ఏంటంటే, ఆవిడతో చాలా సన్నిహితంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి లివింగ్ టుగెదర్లో ఉన్నారని, అదొక అంశం. బట్ ఆయన ఏ బలహీన కారణాల వల్ల, లేకపోతే అక్కడ ఆమె నుంచి ఏం పొందాడో, లేదంటే ఆమె నుంచి ఎటువంటి మనశ్శాంతిగా ఫీల్ అయ్యాడో అనేది మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఆవిడతో ఉండడం అనేది ఒక వర్గం ఒక యాంగిల్లో చూస్తే కరెక్టు, ఇంకా యాంగిల్లో చూస్తే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే ఇది చాలామంది విశ్లేషకులు తర్వాత తోటి నటీనటులు పంచుకున్న విషయాన్ని నేను చెప్తున్నాను. అతనికి చంద్రకాంత్ గారికి పెళ్ళయింది, భార్య, 2 పిల్లలు. అటువైపు పవిత్ర గారికి కూడా పెళ్ళయింది, ఆవిడికి 2 పిల్లలు. పైగా ఇతని కన్నా ఆవిడ వయసులో కూడా పెద్దది అని కూడా వార్తలు వినిపిస్తాయి. మేబీ లేడీస్ పెద్దగా అనిపిస్తారు కానీ పెద్దగా వయసు ఉండదు వాళ్ళకి. మ్యాక్సిమం 30-40 దాటాక చాలా ఏజ్డ్గా కనిపిస్తారు. ఆ విషయం పక్కన పెడితే, సో మొత్తానికి రిలేషన్స్లో ఒక 5-6 ఏళ్ళ నుంచి ఉన్నారంట. ఇక్కడ భార్య పిల్లలు ఉంటుండగా వీడికి విడాకులు ఇచ్చి ఆవిడతో రిలేషన్స్లో ఉంటే ఓకే. విడాకులు ఇవ్వలేదు, ఆవిడతో రిలేషన్స్ ఉన్నారు. ఎలా ఉంటుంది? మేబీ ఈవిడికి తెలిస్తే ఈవిడ ఇష్యూ చేసి ఉండొచ్చు, ఈవిడ సంబంధించిన ఇష్యూ చేసి ఉండొచ్చు, లేదంటే పిల్లలకి అట్లా భార్య పిల్లలకి వదిలేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ వీళ్ళు చూసుకుంటూ అక్కడ రిలేషన్ మెయింటైన్ చేసిన ఒక విషయం, లేదా వీళ్ళతో పూర్తిగా తెగదెంపులు చేసుకొని విడాకులు తీసేసుకొని ఆవిడతో రిలేషన్లు మెయింటైన్ చేస్తే ఒక విషయం. రకరకాల కానీ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు వాస్తవానికి చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం సభ్యత కాదు అనేది చిన్నది ఎక్కడో ఆపుతుంటుంది. అది కరెక్టే, మాట్లాడే వాళ్ళకి వాళ్ళు విద్యుత్గా వదిలేయాలి. కానీ బతికున్నప్పుడు అక్కడ నచ్చినట్టుగా బిహేవ్ చేసి మా ఇష్టం, మేము ఇలాగే బతుకుతాం, మమ్మల్ని ఎవడేమనుకుంటాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరి దృష్టి ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకోవాల్సినది అవసరం. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులకి చాలామందికి కూడా. ఎందుకంటే పాత తరం ఆర్టిస్టులు తీసుకున్న కొన్ని రకాల అలవాట్లకి వ్యసనాలకి అలవాటు పడిపోయి చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో చనిపోయారని కూడా మనం కొంతమంది మహానటులు, సీనియర్ నటుల విషయంలో చూసాం. ఇంకొంతమంది వ్యసనాలకు అలవాటు పడి ఇబ్బంది పడ్డారని చూసాం. బళ్ళు అవుతాయి, రకరకాలుగా కూడా చూసాం. సో వీరన్ని దృష్ట్యా చాలా జాగ్రత్తగా మనం ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి, ఆర్టిస్ట్గా స్థిరపడాలనుకున్నాం. ఆర్టిస్ట్గా అయిన తర్వాత ఎవరికైనా అల్టిమేట్గా డబ్బే కదండి. ముందు నేము ఫేమ్ అనుకుంటారు, తర్వాత ఉత్తి నేమ్తో ఏం చేసుకుంటాడు? డబ్బు కోసం, డబ్బు కావాలి కదా. సో దానికోసం ఎవరైనా తాపత్రయపడతారు, దాంతో కుటుంబాన్ని ఒక స్థాయిని వృద్ధిలో తీసుకురావాలనుకుంటారు. అవేవి జరగనప్పుడు, ఇట్లాంటి మధ్యలో ట్రాక్ మారుతున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఎంత ఇబ్బందులు అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆయన సమస్య ఏంటో, మొదటి భార్య అంటారు కానీ అవి పెద్దగా అది ఉత్తుత్తిదని నా ఉద్దేశం. రేణుదేశాయ్ గారి విషయంలో ఆ తర్వాత అయ్యారు, 2 విడిపోయారు. ఆయన ఈవిడ గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఈవిడ ఆయన గురించి ఎక్కడ మాట్లాడలేదు.
గౌరవంగా విడిపోయారు. అయిపోయిన తర్వాత ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అది పద్ధతి. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్నప్పటికీ విమర్శకులు కానీ ప్రత్యర్థులు కానీ దారుణంగా విమర్శిస్తున్నారు కదా ఇప్పటికి కూడా. ఆయన ఒక పని గురించి అడుగుతుంటే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, నీకు సమాధానం చెప్పేదేంటి, ఇట్లా మాట్లాడుతున్నారు కదా. మరి అంత గౌరవంగా పద్ధతిగా విడిపోయిన అతనికే అన్ని మాటలు పడితే ఇంకా చిన్న వాళ్ళని ఎందుకు వదులుతారు? మీడియా ఎందుకు వదులుతుంది? సోషల్ మీడియా ఎందుకు వదులుతుంది? జనాలు నరవలేని నాలుక ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పక్క ఆవిడ పెళ్ళయ్యి పిల్లలుండి కూడా మళ్ళీ ఈవిడితో మెయింటైన్ చేయడం, ఆవిడ కూడా ముందు పెళ్ళయ్యి పిల్లలుండి మళ్ళీ ఆవిడ ఈయనతో మెయింటైన్ చేయడం చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? దేని కొరకు? మొన్న కూడా ఒక ఇట్లాగ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఆవిడ దీని గురించి అనలైజ్ చేస్తూ చాలా దారుణంగా కూడా విమర్శించింది. ఆవిడ తప్పులే అనిపించింది. అంటే ఒక యాంగిల్లో ఆవిడ విమర్శించే తప్పు లేదేమో అనిపించింది. ఎందుకంటే బాధ్యతగా ఉండి బాధ్యత గల ఆర్టిస్ట్గా ఇప్పుడు అందరూ చూస్తుంటారు, వాళ్ళని చాలామంది ఇన్స్పైర్గా కూడా తీసుకుంటారు. అందులో సీరియల్ ఆర్టిస్టులు అంటే ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి మెంబర్గా ఓన్ చేసుకుంటారు కదా. ఇంట్లో ఇవాళ రేపు సీరియల్స్ ఆడవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు చాలామంది ఎక్కువగా చూస్తుంటారు. లేదంటే ఈ జెంట్స్లో కూడా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ఆ సీరియల్ గురించి సరదాగా మాట్లాడుకుంటాడు. ఇవాళ ఏమైంది, నేను మిస్ అయ్యాను కదా, ఇవాళ ఆన్ కాల్ వచ్చింది, కాల్లో ఉండిపోయి నేను చూసుకోలేదు, ఏమైందని నేను అడిగాను. ఎరా నువ్వు కూడా ఇది చూస్తావా అని మా ఫ్రెండ్ ఒకరిని. తప్పేముంది, నాకు అది నచ్చుతుంది చూస్తున్నాను, అన్నీ చూడను, కొన్నే చూస్తాను. అట్లా అంత ఫేము ఓన్ చేసుకుంటారు ఆడియన్స్ కూడా. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తం మీద ఇలా రకరకాల వార్తలు వినిపించడం, మేబీ తనకు బాగా సన్నిహితులు అయిన వాళ్ళు గట్టిగా అన్నారేమో, ఏంట్రా ఈ పద్ధతి, నువ్వు ఇలా అయిపోవడం ఏంటి, ఆవిడ చనిపోయింది అయిపోయింది, ఇప్పటికైనా నీ భార్య పిల్లల్ని చూసుకొని చెప్పుంటాడు ఒకడు. ఇంకోడు పోనీ అయిపోయింది, నువ్వు ఆవిడ కలిసి ఉన్నావు, 5-6 ఏళ్ళు కలిసే ఉన్నారు, నువ్వు ఆవిడతో జీవితం పంచుకోవాలనుకున్నావు, అవ్వలేదు, ఆవిడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు, ఇకపైనా నీ భార్య పిల్లలతో ఉండు అని సజెస్ట్ చేసి ఉంటాడు ఒకడు. మన మంచి కోరేవాడు మనకి ముఖం మీదే చెప్తాడు, నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదురా అదని. మనం పోయినా పర్వాలేదు అనుకున్నవాడు, అన్నా నువ్వు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నా, నువ్వు సూపర్ అన్న అంటాడు. ఏది వాడు పోసే 2 పెగ్గల కక్కుర్ది పడి. సో ఎప్పుడైతే మన ముఖం మీద మనలో ఉన్న చెడుని చెప్తాడో వాడే మన అసలైన ఫ్రెండ్. అలా గ్రహించినప్పుడు మేబీ రియలైజ్ అయ్యాడేమో, లేదా పశ్చాత్తాపడ్డాడేమో, గిల్టీ ఫీలింగ్తో, అరే ఆమె లేదు, ఆమెతో ఉందాం అనుకున్నాను, ఇప్పుడు ఇటు వెళ్దామంటే చూసే వాళ్ళకి కూడా ఆవిడ పోయింది కాబట్టి ఇప్పుడు ఇటు వచ్చాడా అన్నట్టు ఉంటారు. మొత్తానికి బలహీన క్షణంలో నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ పిల్లలు అనాథలు అయిపోయారుగా. అబ్బా ఇప్పుడు అదేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబు కాదు, పోనీ నెక్స్ట్ ఆవిడ జాబ్ వస్తుంది, ఒక ఆర్టిస్టు మేబీ ఏమైనా వెనకేయలేదో తెలియదు, తర్వాత ఏమైనా దాచిపెట్టాడో లేదో తెలియదు. ఆర్టిస్టులో ఇది ఒక ప్రాబ్లం ఉంది కదా, ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, ఏది ఎన్నాళ్ళు ఫేమ్ ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆవిడ రోడ్డును పడే పరిస్థితి ఏంటి? ఆయన ప్రొఫెషనల్గా ఇంకేమైనా ఉంటే పర్వాలేదు. సో ఇన్ని రకాల విమర్శలు, ఇన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒక మనిషి చనిపోయాక. అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. బట్ తోటి ఆర్టిస్టులు మాత్రం డిసైడ్ అయ్యారంట, దీని గురించి ఎక్కడ ఏమీ మాట్లాడకూడదు, మాట్లాడితే పోయినోడి ప్రాణం తిరిగి రాదు, మరికొద్దిగా వాడిని చనిపోయాక వాడి వ్యక్తిత్వాన్ని హననం చేసే రైట్ మనకు లేదు, ఎందుకులే అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. ఎస్పెషల్లీ త్రినేని టీం మాత్రం సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పి అందరికి సజెస్ట్ చేసిందంట. ఒక విధంగా అది మంచిదే, ఎందుకంటే ఇవాళ రేపు ఏం మాట్లాడి తిట్టిపోతుందో తెలియదు. మొత్తం మీద వాళ్ళిద్దరు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.